హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో ఆర్గంజా క్లాత్తో 34 సైజ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇది ఆర్గంజా క్లాత్ అండి. 2 మీటర్స్ క్లాత్తోనే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రాకు 12 to 15 ఇయర్స్కి సరిపోతుందండి. మెయిన్గా 34 సైజ్ వాళ్ళకి ఇది స్టిచ్ చేస్తున్నానండి. పెద్దవాళ్ళైతే టాప్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ బార్డర్ పార్ట్ని సెపరేట్ చేస్తున్నానండి బాడీ పార్ట్ కోసము. బాడీ లెంత్ 12.5 ఇంచెస్ అండి. పైన కింద స్టిచ్చెస్ కోసం 13.5 ఇంచెస్ తీసుకోవాలి. యాక్చువల్ లెంత్ కన్నా 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి. బాటమ్ లెంత్ 32.5 ఇంచెస్ అండి. బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయట్లేదు. సో పైన మాత్రమే స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. 32.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మీటర్స్ క్లాత్తోనే బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. లైనింగ్ క్లాత్ కోసం 2 మీటర్స్ క్రేప్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్కి మాత్రమే 2 మీటర్స్ యూజ్ చేస్తున్నానండి. బాటమ్ లెంత్ 31.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ 1 or 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. సో 31.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. 2 మీటర్స్ క్రేప్ క్లాత్ని ఫోల్డింగ్ చేసి కటింగ్ చేస్తున్నానండి మీకు క్లియర్గా చూపించడం కోసం. ఈ విధంగా 31.5 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని స్ట్రైట్గానే తీసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్గా సెపరేట్ చేయట్లేదు. సో వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్ కనుక సైడ్ స్టిచ్చెస్తో కలిపి 31 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలండి సైడ్ ఫోల్డింగ్ కోసం. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ రెండింటిని కలిపి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పోగులు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ ఎడ్జెస్ రెండింటిని కలిపి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా ఆర్గంజా క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆర్గంజా క్లాత్ లోపల లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్గా ఈ విధంగా వస్తుందండి. వేస్ట్ సైజ్ 15 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్ అండి. మనం వన్ సైడే మెజర్ చేస్తున్నాం కనుక 15 ఇంచెస్ అండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బాడీ పార్ట్ కోసం కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. స్లీవ్స్కి బాడీ పార్ట్కి 1 మీటర్ కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. క్లాత్ని 4 లేయర్స్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ ఆల్రెడీ మనం మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నాం కదా. మెయిన్ క్లాత్ని 13.5 ఇంచెస్ బాడీ లెంత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. పైన కింద స్టిచ్చెస్తో కలిపి బాడీ లెంత్ 13.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నెక్ లెంత్ 5.5 ఇంచెస్ అండి. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి సేమ్ తీసుకుంటున్నాను. 5.5 ఇంచెస్ నెక్ లెంత్ మెజర్ చేసుకోవాలి. షోల్డరు 5 ఇంచెస్ అండి. నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డరు 3 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని రౌండ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని డౌన్కి కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ అండి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి కర్వ్ దగ్గర మాత్రమే మార్క్ చేసుకోవాలండి. 1.25 ఇంచెస్. చెస్ట్ 8.5 ఇంచెస్, వేస్ట్ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. క్లాత్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేస్తున్నాం కనుక యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలండి. టక్స్ కోసం సెంటర్ నుండి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ సైడ్స్ 1/2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి లెంత్ 10 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గరికి ఈ విధంగా టక్స్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా. వేస్ట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ కచ్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్లో టక్స్ దగ్గర నుండి సైడ్ ఖర్చు దగ్గర వరకు ఈ విధంగా 1 ఇంచ్ నుండి 1/2 ఇంచ్ ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల బాడీ దగ్గర షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. సైడ్స్ జారిపోకుండా ఉంటాయి. ఈ విధంగా క్రాస్గా కటింగ్ చేసుకున్న తర్వాత టక్స్ దగ్గర అండ్ ఖర్చు కోసం క్లాత్ దగ్గర ఈ విధంగా స్లిట్స్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ లోతు తీసుకున్నాం కదా. ఆ లోతు తీసుకున్న పార్ట్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ బాడీ పార్ట్ కోసం బార్డర్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా. ఆ బార్డర్ పార్ట్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని బార్డర్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఆ క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్గా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత సెంటర్ నుండి విత్ 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి. లెంత్ 5 ఇంచెస్ అండి. ఈ విధంగా 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసము 3 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకొని ఈ విధంగా షేప్లో కటింగ్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో స్లిట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 లేయర్స్గా డివైడ్ చేసుకొని వన్ సైడ్ 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి కటింగ్ చేసుకోవాలి లోత్ కోసం. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం అండి ఈ లోత్ అనేది. ఇప్పుడు ఈ బార్డర్ క్లాత్ని బాడీ పార్ట్కి యూజ్ చేసాం కదా, రిమైనింగ్ బార్డర్ క్లాత్ని స్లీవ్స్ కోసం యూజ్ చేస్తున్నానండి. బట్ స్లీవ్స్కి ఇది విడ్త్ అనేది సరిపోవట్లేదు. సో అందుకని లెంత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లెంత్ మెజర్ చేసుకొని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ 1 హ్యాండ్ కోసం, 2 పార్ట్స్ అనదర్ హ్యాండ్ కోసం అండి. ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. మెయిన్ క్లాత్ని రివర్స్లో పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకునే విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ చుట్టూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికోటి రివర్స్లో పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా షోల్డర్ దగ్గర ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేయగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాం కదా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బాడీ పార్ట్ని కటింగ్ చేసుకున్నప్పుడు పింక్ కలర్ క్లాత్ని కూడా ఎక్స్ట్రా కటింగ్ చేసుకున్నాం కదండి, 1.5 ఇంచ్ క్లాత్ని. ఆ క్లాత్ని ఈ విధంగా
బ్యాక్ సైడ్ నుండి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ నుండి క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేసుకున్నాం కదా, పైన మిగిలిన క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఆ క్లాత్ విత్ 3.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. స్లీవ్స్ కోసం కటింగ్ చేసుకున్నాం కదా క్లాత్ని, ఆ క్లాత్ మధ్యలో ఈ విధంగా పెట్టడం కోసం 3.5 ఇంచెస్ క్లాత్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా పైన స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ క్లాత్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా ఈ విధంగా డిజైన్ కోసం మార్క్ చేసుకోవాలండి. మీకు ఫస్ట్ చూపిస్తున్నానండి, బట్ మెజర్మెంట్ ద్వారానే మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ పింక్ కలరు థ్రెడ్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ థ్రెడ్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత వన్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో ఆ షేప్లోనే మెయిన్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని
పైన నుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ అనేది లోపల వైపుకి పెట్టుకొని ఈ విధంగా పైన నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లోపల నుండి లైనింగ్ క్లాత్ ఏ షేప్లో కటింగ్ చేసుకున్నామో ఆ షేప్లో మెయిన్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండ్ స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్లీవ్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఎండ్ స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. బట్ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా చూసుకోవాలండి. లోత్ అనేది ఇప్పుడు స్టిచ్ చేసుకున్న పార్ట్కి రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకదానికోటి రివర్స్లో లోత్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ లోతు ఉన్న సైడు, స్లీవ్ లోతు ఉన్న పార్ట్ సైడు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండ్ స్లీవ్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న ప్లేస్లో స్లీవ్ని సెంటర్లో పెట్టుకొని బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్లీవ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత టక్స్ కోసం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందని అండ్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ హెమ్మింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం క్రాస్ క్లాత్ తీసుకుంటున్నాను. స్టార్టింగ్లో క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పైనుండి నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. ఇలా స్లిట్స్ పెట్టుకున్న తర్వాత లోపల ఉన్న క్లాత్ని ఈ విధంగా లోపల వైపుకి పెట్టుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి.
ఇలా పైన స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్రాస్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని సైడ్స్ ఈ విధంగా ఎడ్జెస్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి ఎడ్జెస్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల పోగులు రాకుండా ఉంటుందండి. ఓవర్లాక్ కూడా అవసరం ఉండదు. ఈ విధంగా ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మెజర్మెంట్ చేసుకున్నాం కదా, చెస్ట్ దగ్గర వెస్ట్ దగ్గర సేమ్ అదే మెజర్మెంట్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే 2-3 స్టిచ్చెస్ ఖర్చు కోసం కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఎంటర్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకో స్టిచ్ వేసుకోవాలంటే స్టిచ్ చేసి రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. స్లీవ్స్ దగ్గర ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, 2 మీటర్స్ క్లాత్తో 34 సైజు టాప్ ఆర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.